మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. మీ తలరాత మారుస్తాం. ఎమ్మెల్యే. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు. 3.10 కోట్ల రూపాయలతో వొకేషనల్ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి భూమి పూజ. 2 కోట్ల రూపాయలతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన. మీ తలరాత మార్చి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మరియు వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి 2 కోట్ల రూపాయలతో మరియు 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వొకేషనల్ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నడిబొడ్డున ఉండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపింపబడ్డ గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్ కావచ్చు, అలాగే గవర్నమెంట్ వొకేషనల్ ఇంటర్మీడియట్ కాలేజ్ గత ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం మేము చూసినాం. అందుకే ఇక్కడ మౌలిక వసతుల కల్పన జరగాలని చెప్పి 2 కాలేజీలను అభివృద్ధి చేయాలని చెప్పి రెండింటికి కలిపి 5 కోట్ల రూపాయలను మంజూరు చేయించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకున్నాం. మహబూబ్ నగర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ జూనియర్ కాలేజ్కి వొకేషనల్ జూనియర్ కాలేజ్కి కొన్ని వేల మంది పిల్లలు వస్తారు. వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలన్న తపనతో వస్తారు. వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలా, వాళ్ళు ఈ కాలేజ్ నుంచి పాస్ అయ్యి ఉన్నతమైన స్థానాలకు చేరాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు ఈ కాలేజీలో చేపడతా ఉన్నాం. ఫలితాలు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఎంసెట్ కోచింగ్ వాళ్ళకి ఇప్పిస్తే 114 మందికి ర్యాంకులు వచ్చి వారు ఫ్రీ సీట్లు ప్రొఫెషనల్ కాలేజీలో సంపాదించుకోవడం జరిగింది. అలాగే మన వొకేషనల్ జూనియర్ కాలేజ్ పిల్లలు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి. దాదాపుగా 1200 మంది పిల్లలు ఈ వొకేషనల్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. 1100 మంది పిల్లలు జూనియర్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి ఏం కావాలనో అవి ప్రొవైడ్ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసి తెలంగాణలోనే బెస్ట్ కాలేజ్గా ఈ రెండింటిని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మేము ముందుకు సాగుతా ఉన్నాం.